KBR-2 పంచగుట్ట వన్ వే మార్గంలో ఎక్కడా రైట్ టర్న్కు అవకాశం లేదు. గతంలో నిర్వహించిన ట్రయల్ రన్ ఆధారంగా జంక్షన్ల పనితీరు, లేన్ మానిటరింగ్ చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వాహనదారుల రాకపోకలను పరిశీలించారు. దాని ఆధారంగా లేన్ మార్కింగ్, లేన్ చేంజర్లు, బోర్డులను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్లో హెచ్సిటీలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లతో పాటు అండర్ పాస్ల నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే ఈ నిర్మాణాలు కొనసాగుతున్న సమయంలో విపరీతమైన రద్దీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఆ రద్దీతో ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉండడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానాన్ని అమలు చేస్తామంటూ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 18వ తారీఖు నుంచి 6 గంటల నుంచి ఈ వన్ వే విధానం అమల్లో ఉండబోతుంది. ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వద్ద అయితే ఉన్నాము. ఇప్పటికే చూసుకోవచ్చు, ఈ అండర్ పాస్లు కావచ్చు, లేదంటే ఫ్లైఓవర్లకు సంబంధించిన బ్రిడ్జికి సంబంధించి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. అయితే ఈ వర్క్ జరిగే సమయంలోనే ఎక్కువగా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉన్నాయి, నిలిచిపోతూ ఉన్నాయి. తక్కువ సమయంలోనే గమ్యానికి చేరుకోవాల్సి ఉండగా చాలా ఎక్కువ సమయం పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వన్ వే విధానాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలు రోడ్ నెంబర్ 1 మీదుగా వెళ్ళి ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద ఎడం వైపు తీసుకుని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఒమేగా హాస్పిటల్, జర్నలిస్ట్ కాలనీ నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా వాళ్ళు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగే మాదాపూర్ నుంచి పంజాగుట్ట వచ్చే వాహనాలు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, ఎన్టీఆర్ భవన్, ఎల్వి ప్రసాద్ రోడ్ నెంబర్ 1 మీదుగా ప్రయాణించాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా ఈ వన్ వే విధానానికి సంబంధించి రైట్ టర్న్కు అవకాశం లేదు. సో వాహనదారులు ఈ విషయాన్ని ముందుగానే గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ముందస్తుగా ప్రయాణాలకు సంబంధించి ప్లాన్ కూడా చేసుకోవాలంటూ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణాల పనుల కారణంగా రోడ్ల విస్తీర్ణం ఎక్కడికక్కడ తగ్గిపోయింది. దీంతో రోడ్డు మీదే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, రోడ్డు మీదే ఎక్కడికక్కడ వాహనాలు కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నాయి, ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈ వన్ వే విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా ట్రాఫిక్ పోలీసులు అయితే తెలిపారు. ఇప్పటికే ఈ వన్ వే విధానానికి సంబంధించి గతంలోనే 2 సార్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. మొదటిగా మే 5వ తారీఖున మొదటి ట్రయల్ రన్ నిర్వహించారు, సుమారుగా 3 గంటల పాటు. అలాగే జూన్ 21వ తారీఖున 6 గంటల పాటు రెండవసారి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ నిర్వహించిన సమయంలో అనేక సమస్యలను గుర్తించారు. ఎక్కడెక్కడ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి, అలాగే వన్ వే విధానం అమల్లో ఉన్నప్పటికీ ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందనే దానిపై కూడా అన్ని విధాలుగా కూడా పోలీసులు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. సో ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే సైన్ బోర్డులు అయితే ఏర్పాట్లు చేశారు. ఈ సైన్ బోర్డుల ఆధారంగా ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే 2 లైన్లు కూడా వన్ వే కాబట్టి పూర్తిగా వీటికి సంబంధించి వాహనదారులు ప్రతిదీ ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రయాణించాలంటూ కూడా చెప్తున్నారు. ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం అమల్లో ఉంటుంది కాబట్టి వాహనదారులు కూడా కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే 24 గంటలు ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఏమైనా సందేహాలు ఉన్నా, లేదంటే ట్రాఫిక్ అదుపు తప్పుతున్నా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యి ట్రాఫిక్ని అయితే క్లియర్ చేసేందుకు 24 గంటలు కూడా ఉంచుతారు. అలాగే ఎప్పటికప్పుడు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీటీవీ నెట్వర్క్ ద్వారా ఈ మొత్తం విధానాన్ని, వన్ వే విధానాన్ని మానిటరింగ్ చేస్తారు. అలాగే 2 డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ పరిస్థితుల్లో నిరంతరం అధికారులు సమీక్షిస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి వన్ వే మార్గాల్లో మార్పులతో పాటు అదనపు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ వన్ వే విధానానికి సంబంధించి గూగుల్ మ్యాప్స్ సహా నావిగేషన్ యాప్ల్లో మార్గాలకు సంబంధించి మార్పులను కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్డేట్ చేశారు. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రతి వాహనదారులు కూడా సహకరించాలంటూ హైదరాబాద్ సిపి సజ్జనర్ కూడా వెల్లడించారు. సో ఇప్పుడు ఏదైతే ఈ వన్ వే విధానం ఈ నెల 18 6 గంటల నుంచి అమల్లోకి ఉంటుంది కాబట్టి ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళంతా కూడా ముందస్తుగానే తాము వెళ్లాల్సిన గమ్యాలకు కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి, అలాగే సురక్షితంగా ప్రయాణించాలి. ట్రాఫిక్ పోలీసులు ఏవైతే మార్పులు చేశారో ఆ మార్పులన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. మరోవైపు ఈ
నిర్మాణం అంతా కూడా పూర్తయ్యే వరకు దాదాపుగా 1.5 సమయం పడుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఆ 1.5 సమయం వరకు కూడా ఈ వన్ వే విధానం అమల్లో ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు తలెత్తినా లేదంటే ఆ కొత్త సమస్యలు ఉత్పన్నమైనా అప్పటికప్పుడు వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే దానిపై కూడా అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ప్రజలైతే ఈ వన్ వే విధానానికి పూర్తిగా సహకరించాలంటూ కూడా అధికారులు అయితే చెబుతున్నారు. వీడియో జర్నలిస్టు అజయ్తో మణికంఠ, ఏబీ.